కాకతీయ కళాతోరణం చార్మినార్ లేని మరో రాజముద్ర ప్రస్తుతం వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఇటీవల వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో అధికారులు ఎల్ఆర్ఎస్ పై ఓ హెల్త్ డెస్క్ ఏర్పాటు చేశారు. అయితే ప్రజలందరికీ ఈ విషయం తెలిసేలా ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. కానీ అందులో కాకతీయ కళాతోరణం చార్మినార్తో కూడిన ప్రభుత్వ అధికారిక చిహ్నం కాకుండా ఇటీవల కొత్తగా ప్రతిపాదించిన రాజముద్రను ప్రింట్ చేశారు. దీనిపై మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. ఇది అధికారిక నిర్ణయమా లేక అనధికార నిర్లక్ష్యమా అని ప్రశ్నించారు. అసలు ఏం జరుగుతుందో కనీసం మీకైనా తెలుసా సీఎస్ గారు అని కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణ అస్తిత్వ చిహ్నాలైన కాకతీయ తోరణం, చార్మినార్లతో ఈ వెకిలి పనులు ఏంటని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాకతీయ కళాతోరణం, చార్మినార్ లేని రాజముద్రతో గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం ఎదుట అధికారులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఇది. ఈ కొత్త చిహ్నం ఎవరు, ఎప్పుడు ఆమోదించారు? ఒకవేళ ఆమోదించకపోతే అధికారులు ఎందుకు దీన్ని వాడారు? దీనికి కారకులెవరో కనుక్కోవాలని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా అని ట్వీట్ చేశారు. కాకతీయ కళాతోరణం, చార్మినార్ లేని మరో రాజముద్ర ప్రస్తుతం వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఇటీవల వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో అధికారులు ఎల్ఆర్ఎస్ పై ఓ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. అయితే ప్రజలందరికీ విషయం తెలిసేలా ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. కానీ అందులో కాకతీయ కళాతోరణం, చార్మినార్తో కూడిన ప్రభుత్వ అధికారిక చిహ్నం కాకుండా ఇటీవల కొత్తగా ప్రతిపాదించిన రాజముద్రను ప్రింట్ చేయించారు. దీనిపై మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. ఇది అధికారిక నిర్ణయమా లేక అనధికార నిర్లక్ష్యమా అని ప్రశ్నించారు. అసలు ఏం జరుగుతుందో కనీసం మీకైనా తెలుసా సీఎస్ గారు అని కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణ అస్తిత్వ చిహ్నాలైన కాకతీయ తోరణం, చార్మినార్లతో ఈ వెకిలి పనులు ఏంటని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాకతీయ కళాతోరణం, చార్మినార్ లేని రాజముద్రతో గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం ఎదుట అధికారులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఇది. ఈ కొత్త చిహ్నం ఎవరు, ఎప్పుడు ఆమోదించారు? ఒకవేళ ఆమోదించకపోతే అధికారులు ఎందుకు దీన్ని వాడారు? దీనికి కారకులెవరో కనుక్కొని వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా అని ట్వీట్ చేశారు.